ఇది నా ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. బెట్టింగ్ యాప్ ఆడి బాగుపడ్డాను ఒకరిని చూపిస్తే నా ఛానల్ మొత్తం డిలీట్ చేసేస్తా. సో నాకు దగ్గర ఒక నెలకు 50,000 ఇస్తాం అని కూడా ఒక ఆఫర్ చేసిరనమాట. ఇన్ఫ్లుయెన్సర్ అంటే పైసలు సంపాదించి పైసలు ఇస్తా, ఐఫోన్లు ఇస్తా, వాడు కాదు ఇన్ఫ్లుయెన్సర్. నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ మీరు నా thumbnail చూసినట్లయితే బెట్టింగ్ యాప్స్ గురించి అనమాట. సో మీరు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక 5K లైక్స్ ఇవ్వండి. నాకు కూడా కొంచెం బూస్టింగ్ ఉంటుంది, నేను కూడా కొంచెం మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తుంటాను అనమాట. ఇక మనం టాపిక్ లాగా పోతే మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నవే డేస్ యూత్ లో కానీ ఇంకా సోషల్ మీడియాలో కానీ బాగా షేక్ చేస్తున్న టాపిక్ ఏంటంటే మనకు బెట్టింగ్ యాప్స్ అనమాట. ఈ బెట్టింగ్ యాప్ గురించి చాలా మంది బెట్టింగ్ యాప్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, దానికి వ్యతిరేకంగా పోరాడే ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారన్నమాట. సో ఈ రోజు బెట్టింగ్ యాప్స్ ఒకవేళ నేను చేస్తే ఏమైతుంది, దాని తర్వాతకి దాని వల్ల నా ఫాలోవర్స్ ఎట్లా నష్టపోతారు, ఒకవేళ బెట్టింగ్ యాప్స్ నేను చేస్తే నాకు ఎంత పైసలు వస్తాయి, ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ కి నుంచి మనం విముక్తి చెందాలంటే ఏ విధంగా మనం మోటివేషన్ తీసుకోవాలి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో చూసుకుంటాం అనమాట. ఒకవేళ నేను బెట్టింగ్ యాప్ చేస్తే ఏమైతుందంటే నేను చేసే కంటెంట్ మొత్తం ఫార్మింగ్ సంబంధించింది అనమాట, దానికి తోడు క్రికెట్ సంబంధించింది. సో నా వీడియోస్ అంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే రూరల్ ప్లేసెస్లో అంటే విలేజ్లలో ఉండే పిల్లల నుంచి పెద్ద వరకు చూస్తారు అనమాట. ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకి 6 నుంచి ఒక 40, 45, 50 ఇయర్స్ వరకు కూడా మనకి ఓన్లీ ఊళ్ళలో ఉండే పిల్లలు పెద్దలే చూస్తున్నారు అనమాట నా వీడియోస్. అంటే నేను బయటికి పోయినప్పుడు నన్ను అడగడం కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీళ్ళే నన్ను అడుగుతున్నారు అనమాట. సో ఒకవేళ నేను బెట్టింగ్ యాప్ చేస్తే ఏమైందంటే మన రూరల్ ప్లేసెస్ ఉన్న వాళ్ళ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటంటే తల్లిదండ్రులకు సరిగ్గా చదువు రాదనమాట. పిల్లలు వచ్చేసి వాళ్ళు ఇంటర్ డిగ్రీ చదువుతుంటారు అనమాట. ఒకవేళ నేను వీడియో ప్రమోట్ చేసిన అనుకో బెట్టింగ్ యాప్ గురించి, వాడు ఏం చేస్తాడంటే యాప్లో ఇన్స్టాల్ చేసుకొని దాన్ని చూసి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాడు ఏం చేస్తాడంటే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటాడు. మ్యాటర్ ఏంటంటే వాడు ఆడతాడు, వానికాడ ఉన్న పైసలు పెట్టి 2,000, 3,000 పెట్టి ఆడతాడు. తర్వాతకి వానికి ఒక 10,000 వస్తాయి, ఆ తర్వాతకి ఆ 10,000 దాంట్లోకి ఇంకో 10,000 పోతాయి, వానికాడ ఉన్న పైసలు కూడా పోతాయి. దాని తర్వాత వాడు ఏమనుకుంటాడు అంటే 3 మళ్ళీ సంపాదించాలనుకున్న ఆలోచనతోనే వాడేం చేస్తాడు, వాళ్ళ అమ్మాయిల కాడ ఉన్న అకౌంట్ల నుంచి ఫోన్పే, గూగుల్ పే యాప్ల నుంచి వాళ్ళకి తెలియకుండా వీడు వేసుకుంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు కదా. సో వీడే వాళ్ళ నుంచి ఇట్లా అకౌంట్లోకి వేసుకొని తర్వాతకి వాడు ఏం చేస్తాడు, ఒక 2-3 లక్షలు, 4-5 లక్షలు, 5-6 లక్షలు పోయినాక అదే విధంగా మన తల్లిదండ్రులకు చదువు రాదు కాబట్టి ఒకవేళ నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఫార్మింగ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులకు చదువు రాదు కాబట్టి పిల్లలు ఇట్లా ఆగమవుతారు. సో ఒకవేళ నేను బెట్టింగ్ యాప్ చేస్తే నాకెంత పైసలు వచ్చాయంటే నాకు ఎప్పుడంటే నేను దాదాపు ఒక 7,000 ఫాలోవర్లు ఉన్న కాంచి నాకు ప్రమోషన్స్ వస్తున్నాయి అనమాట. అప్పటి నుంచే నాకు అప్పుడు IPL సీజన్ అప్పటి నుంచి నాకు టెలిగ్రామ్ ఛానల్ ప్రమోషన్లు వచ్చినాయి, ఇంకా దాని తర్వాతకి బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి, ఇంకా కొన్ని గేమ్స్ మీద కూడా నాకు ప్రమోషన్లు వచ్చినాయి అనమాట. సో నేనేంటంటే వాటిని చూసేది, ఓకే రిక్వెస్ట్లలో ఇవి ఉన్నాయా చూసినా, ఓకే దీన్ని బ్లాక్ చేయాలి, ఆ ఊహతోనే ఉన్నా. కానీ ఒకవేళ నేను చేయాలనుకుంటే ఒకసారి నేను అడిగినా అంటే ఎంత ఇస్తారు ఒకసారి తెలుసుకుందాను క్యూరియాసిటీతోని, మనకి ఎంత ఇస్తారు ఏంది అని తెలుసుకుంటే ఒకతను నాకు దగ్గర ఫస్ట్ 10,000 ఉన్నప్పుడు ఒకతను ఒక 50K దాటినాక కూడా అప్పుడు నాకు ఒక 20-30 ఇస్తాం, నీకు టెలిగ్రామ్ ఛానల్కి రావాలి, అక్కడి నుంచి ఇట్లా ఈ గేమ్ ఆడినామని వాళ్ళకి మీరు చూపిస్తే మేము మీకు మంత్లీ ఇట్లా ఆఫర్ చేస్తామని చెప్పి కూడా. సో నాకు దగ్గర ఒక నెలకు 50,000 ఇస్తాం అని కూడా ఒక ఆఫర్ చేసిరనమాట. మనం అప్పుడు లొంగిపోవాలనుకుంటే అప్పుడు లొంగిపోవచ్చు, ఎందుకంటే అరే మనకు తిప్పి కొడితే యూట్యూబ్ నుంచి ఒక 20,000 రావట్లేవు కదా. సో వాళ్ళు 50,000 అన్నప్పుడు మనం ఆశపడి చేయొచ్చు. కానీ అట్లా చేస్తే ఏమవుతుందంటే మన ఫాలోవర్లు పిల్లల కాంచి పెద్దలు ఉన్నారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యంగ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు నష్టపోతారన్న ఆలోచనతో నేను బెట్టింగ్ యాప్స్కి చాలా దూరంగా ఉన్నాను అనమాట. ఒకవేళ చేయాలనుకుంటే 50,000 రావచ్చు, 1,00,000 రావచ్చు, 10 లక్షలు కూడా సంపాదించవచ్చు. కానీ నేను ఆ పని చేయలేదన్నమాట. సో ఎందుకంటే నాకు తెలుసు ఆ కష్టం విలువ తెలుసు, దాని బాధ ఎట్లుంటుందో తెలుసు, తల్లిదండ్రులు ఎట్లా కష్టపడ్డారో ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి నేను చేయలేదన్నమాట. నెక్స్ట్ ఒకవేళ ఈ బెట్టింగ్ యాప్స్ని ఏ విధంగా మనం దూరంగా ఉండాలి అంటే మన మైండ్ సెట్ అది కూడా, నువ్వు ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతున్నావు, ఆ ఇన్ఫ్లుయెన్సర్కి 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, 50,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఆయన అప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేయడు, ఒక 2 లక్షలు 3 లక్షలకు పోయినాక అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఏంటంటే నేను గివ్ అవేలో ఐఫోన్ ఇస్తా అంటాడు, తర్వాతకి చిన్నపాటి అది ఇస్తా అంటాడు, ఇది ఇస్తా అంటాడు, అన్నీ ఆశ చూపిస్తాడు అనమాట. దాని తర్వాతకి నెమ్మదిగా నిన్ను టెలిగ్రామ్ ఛానల్కి తీసుకుపోతాడు. ఎప్పుడైతే బెట్టింగ్ యాప్లలో ఇప్పుడు ఈ పైసలు వస్తున్నాయి, 20,000 ఇప్పుడు 20,000 వేసినా అది 2 నిమిషాలలో నేను 10 లక్షలు చూపిస్తా, 1,00,000 చూపిస్తా అంటే మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి అతను ఫేక్ ఇన్ఫ్లుయెన్సరు, అతను మనల్ని వాడుకొని పైసలు సంపాదించాలనుకుంటున్నాడు. సో అది గమనించుకుంటే ఎప్పుడైతే మీరు బెట్టింగ్ యాప్స్లలో టెలిగ్రామ్ ఛానల్కి రారని మీ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తాడో అప్పుడే మీరు అన్ఫాలో చేయాలి, అన్సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. ఒకవేళ నేను చెప్పినా కూడా నన్ను అన్ఫాలో చేయరి, అన్సబ్స్క్రైబ్ చేయరి. నేను ఇదే చెప్తున్నా, నేను మీకు ఒక్కటే చెప్పేది, నేను ఇది బాగా గుర్తుపెట్టుకోరి, మైండ్లో ఉంచుకోరి. బెట్టింగ్ యాప్ చేసినోడు, బెట్టింగ్ యాప్ తయారు చేసినోడు బాగుపడతాడు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినోడు బాగుపడతాడు. కానీ బెట్టింగ్ యాప్ నుండి బాగుపడ్డ ఒక్కని నాకు చూపిస్తే నా ఛానల్ డిలీట్ చేస్తా, నా ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేస్తా, అన్నీ క్లోజ్ చేస్తా, మీకు సోషల్ మీడియాలో నేను కనపడను.
ఇది నా ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. బెట్టింగ్ యాప్ ఆడి బాగుపడ్డాను ఒకరిని చూపిస్తే నా ఛానల్ మొత్తం డిలీట్ చేసేస్తాను. ఇది నా సవాలు. మీరు కూడా ఫాలోవర్స్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా ఎవరైనా మంచి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు చెడ్డ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు తెలుసుకొని మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే పైసలు సంపాదించి పైసలు ఇస్తా ఐఫోన్లు ఇస్తా వాడు కాదు ఇన్ఫ్లుయెన్సర్. నువ్వు ఏ విధంగా బతకాలి, నీ లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి అని ఒక చిన్న చిన్న మోటివేషన్లు ఇస్తూ నిన్ను ఎంటర్టైన్ చేస్తూ తీసుకెళ్లేవాడే ఇన్ఫ్లుయెన్సర్ అనమాట నా దృష్టిలో అయితే. సో మంచివాడోడు చెడోడోడు అని మీరు కనిపెట్టుకోవాలి. సో ఇది మీకు అందరికీ చెప్పేది, నా ఫాలోవర్స్ చెప్పేది ఏంటంటే నేను కూడా ఎంతో కొంత మోటివేట్ చేద్దామని ఈ వీడియో చేసిన అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మనలో ఒక్కరు బాధపడ్డా కూడా మన ఫ్యామిలీ బాధపడ్డాయి అనమాట. సో అందుకోసమే నేను ఈ వీడియో చేశాను అనమాట. సో అర్థం చేసుకొని బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉండండి. ఐపీఎల్ కూడా అవుతుంది కాబట్టి ఐపీఎల్లో కూడా బెట్టింగ్స్ వేయకండి. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బెట్టింగ్స్ వేయకండి, చాలా లాస్ అవుతారు అనమాట. దాంట్లో వచ్చేది ఏముండదు. నువ్వు ఒళ్ళుంచి కష్టం చేసినా కూడా నెలకు ఒక 15,000 సంపాదించినా కూడా అదే నీకు లక్ష్మి, అదే నీకు సౌభాగ్యం అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అట్లనే ఈ వీడియోకి మాత్రం ఒక 5K లైక్స్ ఇవ్వండి, నాకు కూడా కొంచెం బూస్టింగ్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.